ఏంటి రామాంజనేయులు గారు, ఏంటి సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు అంటే వ్యాపారస్తులు కదా మీరు, పెట్టుబడి పెడితే లాభాలు రావాలనుకుంటారు. అది బేసిక్ నేచర్ ఎవరైనా సరే. ఇండస్ట్రీ నుంచి లాభాలు తీసుకున్నారా ఇప్పటివరకు? తీసుకున్నాం. కానీ అన్ని బిజినెస్ లాగా దీంట్లో లాభం రావాలి అని పెట్టాం. మన ఫ్యాషన్ కాబట్టి డబ్బు పోకూడదు అనుకుంటాం అంతే. లాభం రాకపోయినా ప్రిన్సిపల్ పోకూడదు. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఇప్పటి వరకు సస్టైన్ అవుతా ఉన్నాం. ఓకే. సో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడం అనేది చాలా గొప్ప విద్య సార్. క్యాలిక్యులేటెడ్గా వెళ్తూ ఉంటాం. ఇప్పుడు మా హీరో, టెక్నీషియన్, హీరో అన్నీ ఉన్నాయి. సో మా కాంపౌండ్లోనే హీరోస్ ఉన్నారు. ఏంటి ఒక నిర్మాతగా మీరు సినిమా టు సినిమా మీరు నేర్చుకున్నది ఏంటి? అంటే మీరు ఫస్ట్ సినిమాకి డబ్బులు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ యాడ్ అయి ఉంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను మూవీ ఫిక్స్ అయ్యేటప్పుడే ఈ కాంబినేషన్లో, ఈ స్టోరీలో ఇది మనం డిజిటల్ శాటిలైట్ చేయగలుగుతాం, అంతకుముందు థియేటర్కల్ చేయగలుగుతామని ఆలోచించామండి. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ నుంచి కానీ ఆఫ్టర్ కోవిడ్ కానీ ఈ మూవీని మనం శాటిలైట్ డిజిటల్ మూవ్ చేయగలుగుతామా, అది మూవ్ అయిపోయింది అని అంటే ముందర మన ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఆ క్యాలిక్యులేటెడ్లోనే ముందుకెళ్తాం. కానీ ఇప్పుడు చాలా డల్గా ఉంది కదా శాటిలైట్. డల్గా ఉన్న హీరోతో మనం చేయట్లా. ఓకే, అదే చేసి స్టక్ అయినా దాన్ని చిన్నగా బయటపడ్డాక మళ్ళీ ఇప్పుడు సేలబుల్ హీరో అయితేనే మనం మూవ్ ఆన్ అవుతాం. ఓకే, అంటే కథ ఓకే అయినప్పటి నుంచే మీరు ఈ ప్రపోజల్ ఓటీటీ అండ్ శాటిలైట్తో స్టార్ట్ చేస్తారు? డెఫినెట్గా స్టార్ట్ చేస్తారు. సో ఒక సేఫ్ నెట్ అయితే ఉంది. సేఫ్గానే ప్లే చేస్తాం, బిజినెస్ మ్యాన్స్ కదా. ఎవరితో నేను కాంబినేషన్ చెయ్యాలని ఏమన్నా ఉందా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అలా ఏమన్నా? నాని గారు చేయాలనుకునేవాడిని. అందరూ పెద్ద పెద్ద హీరోలు. ప్రభాస్ గారితో ఒకనొక టైంలో బాహుబలికి ముందే నాకు ఛాన్స్ వచ్చింది, మిర్చి టైంలో. ఓకే. సో అప్పుడు ప్రమోద్ గారు వాళ్ళ బ్రదర్ని కలిశాను, ప్రభాస్ గారిని కలిశాను. ఆ తర్వాత బాహుబలిలో బిజీ అయిపోయి బాహుబలి 2 అయింది. అట్లాగా లేట్ అయిపోయి ఏదైనా కథ త్రో చేశారా ప్రభాస్ గారికి? కథ లేదు, ఆయనే కథ డైరెక్టర్స్ ఉన్నారు లింక్ ఇస్తా అన్న టైంలో డిస్కషన్ కొంచెం జరిగిన మాట వాస్తవం. టైంలో 10 years బ్యాక్. ఆ తర్వాత ఆయన బాహుబలి 1, 2 బిజీ అయిపోయారు, పెద్ద స్టార్ అయిపోయారు. ఇంకా తర్వాత లేదు. నేను అంతకుముందు అయితే 3-4 times కలిశాను ఆ టైంలో, మిర్చి టైంలో. ఓకే, ఒక ప్రాజెక్ట్ అవ్వాల్సింది ఆ టైంలో. అనిపిస్తుంది ఇప్పుడు. బాలయ్య బాబుతో అప్పుడు లైన్ సినిమా కనెక్ట్ అయ్యాము. లైన్ సినిమా తీసిన టైంలో, ఆ టైంలోనే అది కూడా. ఓకే, ఎలా సరే అంటే ఒక హీరో మార్కెట్ని బేస్ చేసుకొని లేకపోతే హీరోకు ఉండే శాటిలైట్ అవ్వచ్చు, ఓటీటీ బిజినెస్ని బేస్ చేసుకొని వెళ్తారా? లేకపోతే ఎవరైనా ఒక స్ట్రైట్గా వచ్చి ఒక కథ చెప్తే ఆ కథ నచ్చితే? కథ తర్వాత బిజినెస్ చూసిన తర్వాతే ముందుకెళ్తాం. ఇప్పుడు కథ అన్నది పెద్ద పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, లేకపోతే వీళ్ళందరికీ తెలియని కథలు కాదుగా. వాళ్ళందరూ 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండేవాళ్ళేగా. అయినా సక్సెస్, ఫెయిల్యూర్స్ అన్నవి అందరికీ కామన్గానే వస్తాయి. లేదా డైరెక్టర్స్ 50 సినిమాలు తీసిన వాళ్ళకి తెలియని కథలు కాదుగా. అలాగే అచ్చం కథ వాళ్ళు చెప్పగలనే, లేదా మన ఓన్గా మనం ఫీల్ అయ్యి ఇది హిట్ అయింది అని అనుకుంటే కథ హిట్ అవ్వదు. కథకి చాలా యాడ్ అవ్వాలి, కాంబినేషన్స్ యాడ్ అవ్వాలి, లక్ యాడ్ అవ్వాలి, లేదా టైం యాడ్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు కామెడీ జోనర్ వెళ్తూ ఉందనుకో, ఒక్కొక్కసారి టక్కున ఆ మూవీ రిలీజ్ చేసామంటే ఇమీడియట్గా కనెక్ట్ అవుతాడు ఆడియన్స్. సపోజ్ సమ్ టైమ్స్ వచ్చేసి యాక్షన్ మూవీస్ వెళ్తాయి, సమ్ టైమ్స్ వచ్చేసి ఈ డెవిల్ మూవీస్ వెళ్తూ ఉంటాయి, సస్పెన్స్, థ్రిల్లర్. అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్లో కూడా లక్కీగా కనెక్ట్ అవుతాం. సో లక్ నెంబర్ మీరు క్యాలిక్యులేషన్స్ నమ్ముతారు అయితే? లక్ కూడా యాడ్ అవ్వాలి ఎంతో కొంత మూవీ ఫీల్డ్లో. ఓకే, టైం అంటే ఒక ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేయడానికి మీకు ఒక స్టోరీ నచ్చగాలోనే ఇది హిట్ అవుతుంది, దీంట్లో మనం మనీ సంపాదిస్తాము అని అన్నది నేను చూడను. సినిమా బాగా లేకపోయినా కూడా ఆ హీరోతోటి మనం మినిమం బయటపడాలని చూస్తాను. ఎలా సార్ ఆడియన్గా మీరు మీ సినిమాని చూస్తారా లేకపోతే ప్రొడ్యూసర్గా చూస్తారా? అంటే మీ సినిమాని చూసేటప్పుడు ప్రొడ్యూసర్ దాన్ని మర్చిపోతారా? నేను ఒక ఆడియన్గానే ఫస్ట్ దాన్ని ఆలోచిస్తాను. ఏంటంటే బిజినెస్ మ్యాన్గా దీన్ని బిజినెస్ చేయగలమా అన్నది నేను క్యాలిక్యులేట్ చేసుకొని, ఎంక్వైరీ చేసుకొని మా కాంటాక్ట్లో చేసుకున్న తర్వాత మూవ్ అవుతాను.